మహారాష్ట్ర నవనిర్మాణ సేవ అధ్యక్షుడు రాజ్ ఠాక్రేపై తమిళనాడు బీజేపీ నేత అన్నామలై తీవ్ర విమర్శలు చేశారు. ముంబైకి వస్తే తనను అడ్డుకుంటామని రాజ్ ఠాక్రే విసిరిన సవాల్పై అన్నామలై స్పందించారు. తాను ముంబైలో అడుగు పెడితే కాళ్లు నరికేస్తామని కొందరు బెదిరింపులకు దిగుతున్నారని, ఇలాంటి వాటికి భయపడేదే లేదని ఆయన స్పష్టం చేశారు. అన్నామలైను రసమలై అని ఎగతాళి చేసిన రాజ్ ఠాక్రే ముంబై గురించి మాట్లాడే అర్హత అతడికి లేదంటూ వార్నింగ్ ఇచ్చిన మర్నాడే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీనిపై తమిళనాడు మాజీ ఐపీఎస్ అన్నామలై మాట్లాడుతూ తనకు బెదిరింపులు వస్తున్నాయని, తన కాళ్లు నరికేస్తామని కూడా వార్నింగ్లు ఇస్తున్నామని తెలిపారు. ఆదిత్య ఠాక్రే, రాజ్ ఠాక్రే ఎవరు నన్ను బెదిరించడానికి? నేను రైతు బిడ్డను అని గర్వపడుతున్నాను. నన్ను తిట్టడానికే వాళ్ళు సమావేశాలు పెడుతున్నారు. నేను అంత ముఖ్యమైన వ్యక్తిని అయ్యానా నాకు తెలియదు అని ఆయన అన్నారు. నేను ముంబైకి వస్తాను, నా కాలు ఎలా నరుకుతారో చూస్తా. ఇలాంటి బెదిరింపులకు భయపడేదే లేదంటూ నా ఊర్లోనే ఉండిపోయేవాడిని. కామరాజ్ భారత గొప్ప నాయకులలో ఒకరని నేను చెబితే ఆయన ఇక తమిళనాడు కాకుండా పోతాడా? ముంబై ప్రపంచ స్థాయి నగరం అని నేను అంటే మహారాష్ట్రలో దానిని నిర్మించలేదా? వీళ్ళంతా అజ్ఞానులు అని తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ విమర్శించారు.